హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ మహాశివరాత్రి. ఈరోజు మా ఇంట్లో మహాదేవుని పూజా వ్లాగ్. అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, నాకు తెలిసిన స్టోరీ చెప్తాను. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవు విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాగ్వాదం జరిగిందని మనందరికీ తెలిసిన విషయమే. ఇదే మన మహాశివరాత్రికి మెయిన్ పాయింట్. అయితే బ్రహ్మ, నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని, నేను స్థితి కారకుడను, లోకాన్ని నడిపేవాడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ ఇద్దరూ వాదించుకుంటారు. వారి వాదన తారాస్థాయికి చేరుకున్నప్పుడు అకస్మాత్తుగా వారి ఇద్దరి మధ్యలో ఆది అంతం లేని ఒక అగ్నిస్తంభం ఉద్భవిస్తుంది. ఆ జ్యోతి స్వరూపం నుండి ఒక శబ్దం ఇలా వినిపిస్తుంది: మీ ఇద్దరిలో ఎవరైతే మొదలు లేదా చివర కనుక్కుంటారో వారే గొప్ప అని. వెంటనే బ్రహ్మ హంస మీద కూర్చొని పైకి వెళ్ళగా విష్ణువు వారాహ రూపంలో కిందికి వెళ్తాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం దొరకదు. అలసిపోయిన విష్ణువు శివుని ముందు తన ఓటమిని అంగీకరిస్తాడు. కానీ బ్రహ్మ మాత్రం అసత్యం పలికి అగ్నిస్తంభం యొక్క ఆదిని చూశాను అని, అందుకు కీటకి పుష్పం అంటే మొగలి పువ్వు సాక్ష్యము మరియు కామధేనువు సాక్ష్యమని అసత్యం పలుకుతాడు. శివుడు కోపంతో మొగలి పువ్వును పూజకు పనికిరావు అని శపిస్తాడు. కామధేనువు తల అబద్ధం చెప్పి తోక నిజం చెబుతుంది. ఏ ఆవును కూడా తల దగ్గర కాకుండా తోక దగ్గర మాత్రమే పూజించాలని ఆదేశిస్తాడు. ఇన్ని అబద్ధాలకి మూల కారణమైన పంచముఖ బ్రహ్మను పట్టలేనంత కోపంతో కాలభైరవుని ఉద్భవించి కోపంతో బ్రహ్మ 5వ తలని నరికివేస్తాడు. అందుకే ఆనాటి నుండి పంచముఖ బ్రహ్మని చతుర్ముఖ బ్రహ్మ అని పిలుస్తారు. తరువాత బ్రహ్మకి శ్రీ మహావిష్ణువుకి వారి తప్పులు అర్థమై తమకంటే గొప్ప శక్తి బోలాశంకరుడు అని అర్థమై ఆయనను లింగ రూపంలో కొలువుదీరమని కోరుతారు. ఆ అనంతమైన అగ్నిస్తంభమే మొదటిసారిగా అర్ధరాత్రి వేళ లింగాకారాన్ని దాల్చి భూమిపై కొలువు దిగుతాడు. ఆ పవిత్రమైన సమయాన్ని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము. శివరాత్రి అంటే శివుడు పుట్టినరోజు కాదు, ఆయన మొదటిసారిగా లింగాకారంలో దర్శనమిచ్చిన రోజు. ఆ అగ్నిపర్వతాన్ని చల్లబరచడానికే మనం శివరాత్రి రోజున లింగానికి నిరంతరం అభిషేకం చేస్తాము. అలా అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా శివానుగ్రహం కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.